నమస్కారం, నేనే మీ శాలిని ప్రియ. మీరు చూస్తున్నారు రన్ టీవీ తెలుగు న్యూస్. అంతర్జాతీయ పరిణామాలు మొదలుకొని మన మదనపల్లె వీధుల వరకు నేటి హాట్ టాపిక్స్, పొలిటికల్ అనే సెన్సేషన్స్ మరియు స్టాక్ మార్కెట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. రాజధాని అమరావతికి దక్కిన చట్టబద్ధత నుండి ఇరాన్ యురేనియంపై ట్రంప్ గురి వరకు ఈ వీడియోలో అన్ని తెలుసుకుందాం. మదనపల్లెలో వార్డుల క్లీనింగ్ జనహితమే లక్ష్యం. అన్నమయ్య జిల్లా మదనపల్లె 18వ వార్డులో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశాలతో పారిశుద్ధ్య పనులు వేగవంతమయ్యాయి. ఇన్ఛార్జ్ సయ్యద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో మురికి కాలువలు, రోడ్లను శుభ్రం చేసి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజల ముంగిటకే సేవలను తీసుకువస్తుందని, వార్డు అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఇక్బాల్ హామీ ఇచ్చారు. అమరావతికి పార్లమెంట్ ఆశీస్సులు, ఇక చట్టబద్ధ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి తిరుగులేని చట్టబద్ధత లభించింది. ఏపీ పునర్విభజన చట్టం 2014 సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఉభయ సభల్లో దాదాపు 260 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ చర్చలో 11 పార్టీల ప్రతినిధులు అమరావతి వైపు నిలబడ్డారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చలేనంత బలమైన ముద్రను ఈ బిల్లు వేసింది. ఆమ్ ఆద్మీ పార్టీలో చిచ్చు, రాఘవ్ చడ్డా సంచలన వ్యాఖ్యలు. రాజ్యసభలో తన గళాన్ని అణిచివేయాలని చూస్తున్నారంటూ ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా సొంత పార్టీ పైన తిరుగుబాటు అవుతూ ఎగురవేశారు. రాజ్యసభ డిప్యూటీ లీడర్ పదవి నుండి తనను తొలగించడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ప్రశ్నించడమే తాను చేసిన నేరమా అని నిలదీస్తూ తనను పదవి నుండి తీసేయొచ్చు గాని ప్రజల గుండెల్లోంచి తీయలేరని ఘాటుగా స్పందించారు. ఇరాన్ యురేనియంపై ట్రంప్ ఆపరేషన్ ప్రపంచవ్యాప్త అలజడి. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ వద్ద ఉన్న 450 కిలోల శుద్ధి చేసిన యురేనియం ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు యుఎస్ మిలిటరీ ఒక భారీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడిస్తోంది. చర్చల ద్వారా ఇరాన్ ఒప్పుకోకపోతే బలవంతంగానైనా ఆ యురేనియం ను తరలించేందుకు ప్రత్యేక రన్వేల నిర్మాణానికి ప్లాన్ చేస్తోంది. పుంజుకున్న రూపాయి, స్టాక్ మార్కెట్ లో జోష్. ఆర్బీఐ తీసుకున్న కీలక నిర్ణయాలతో డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ ఒక్కరోజే 152 పైసలు పెరిగి 93 రూపాయల 18 పైసల వద్ద ముగిసింది. 2013 తర్వాత రూపాయికి ఇది అతి పెద్ద ఒక రోజు లాభం కావడం విశేషం. దీని ప్రభావంతో సెన్సెక్స్ ఏకంగా 2000 పాయింట్లు కోలుకొని ఇన్వెస్టర్లకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఐటీ మరియు బ్యాంకింగ్ షేర్లలో భారీ కొనుగోళ్లు కనిపించాయి. చూసారుగా ఇవాల్టి న్యూస్. మరి రాజధాని అమరావతికి దక్కిన ఈ చట్టబద్ధతపై మీ అభిప్రాయం ఏంటి? అలాగే రాఘవ్ చడ్డా వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తారా? కింద కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు జెన్యూన్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రన్ టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేసుకొని. నేనే మీ శాలిని ప్రియ, సైనింగ్ ఆఫ్. నమస్కారం.